నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు యువతకు భవిష్యత్తు ఉండాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని విజ్ఞప్తి. చిలకలూరిపేట ఆర్యవైశ్య మండపంలో నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. హాజరైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవం పెంచినది సీఎం జగనేనని ఉద్ఘాటన. చిలకలూరిపేట పట్టణంలోని 8వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపాటి వెంకటకుమారి పేదలందరి జీవితాల్లో వెలుగులు నిండాలంటే టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి. బోయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ఘన స్వాగతం పలికిన గ్రామ వైఎస్ఆర్సీపీ నేతలు. గణపవరం జడ్పీ హైస్కూల్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పకడ్బందీగా ఓటింగ్. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆదివారం రాత్రి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య ప్రముఖులచే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఆర్యవైశ్యులను కేవలం ఓటు బ్యాంకుగా వాడడం తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని, ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం పెంచింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబుకు పెత్తందార్లపై ఉన్న ప్రేమ ఆర్యవైశ్యులపై లేదన్నారు. ఆర్యవైశ్య ద్రోహులైన చంద్రబాబు ప్రతిపాటిని మే 13న జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత జాన్ సైదా, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మిట్టపల్లి రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలపాటి పద్మావతి, ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు, కేవీఎస్ కృష్ణుడు, డి సుబ్బారావు, కొలసెట్టి సతీష్, రామగురువయ్య, ఘటా రమేష్, తులబందుల సుధాకరరావు, సత్య సాయిబాబు, తవా సుధాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు 2014-19 మధ్యన మనం గనక చూసుకున్నట్టయితే, అలాగే 19 తర్వాత మరి రాజకీయ పరిమాణాల్లో ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో సమూలమైన మార్పులు మరి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఒక దేశానికి కూడా ఆదర్శవంతమైన నాయకత్వంగా నిలిచిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సచివాలయ వ్యవస్థలు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అలాగే సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి వెళ్ళడం కానివ్వండి, అలాగే అభివృద్ధిలో కానివ్వండి, అన్ని ధీటుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన నాయకుడు. కరోనా లాంటి మహమ్మారిలో కూడా మరి రాష్ట్రం అభివృద్ధిలో బాటలో పెట్టి ఈ 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చ మీడియాలో కనబడవు. ఈటీవీ, ఏబిఎన్లో కానివ్వండి, వాళ్ళ టీవీలు ఎక్కడ ఇవి రావు. వాళ్ళ టీవీల్లో వచ్చేదల్లా ఒకటే, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, ఈ రాష్ట్రం బీహార్ అయిపోతుంది. ఇవి తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకి ఏమి కూడా కనబడదు. ఇది వాస్తవిక పరిస్థితుల్లో చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది ఈ రాష్ట్రం ఏదో అయిపోతుంది, అభివృద్ధి అవ్వట్లేదని వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే మనం కూడా నమ్మేస్తూ దాన్ని నిజం అనుకుంటాం. కానీ వాస్తవికంగా మనం లాస్ట్ 2 ఏళ్లలో మనం చూసుకుంటే జీడిపి వృద్ధి రేట్లో మనం చూసుకుంటే స్వయాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో 29 రాష్ట్రాల్లో మనం ఒక సంవత్సరం 2వ స్థానంలో ఉన్నాం, అలాగే ఒక సంవత్సరం 1వ స్థానంలో కొనగాం. వీళ్ళందరూ చెప్తారు తెలుగుదేశం వాళ్ళు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పారిపోతూ ఉన్నాయి, కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి ఒక మాయ కల్పించి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి మీడియా బలం ఉంది, అంగబలం ఉంది, వాళ్ళు ఏం రాసినా చదువుకోవడానికి 100 రకాలైన ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు ఊదర కొడతా ఉంటారు. కానీ వాస్తవంలో మాత్రం, ఎందుకంటే మీరే ఒకసారి పెద్దలుంటే వాళ్ళ పిల్లల చేత గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో కొడితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో చూస్తే కనుక మీకే ఆ లిస్ట్ వస్తుంది. ఇది మనం పెట్టింది కాదు, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికల్లోనే అది తెలుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రకాలుగా కూడా ఈరోజు రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవస్థలో
మార్పులు మనం చూసాం, వాళ్ళ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ. అలాగే మరి ఆర్యవైశ్యులకు కూడా ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014 నేను రాజకీయాల్లోకి వచ్చానప్పుడు తెలుగు. ఈరోజు ఆర్మీ సమావేశానికి ఎంతమంది రావడం, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తామనటం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో మనం ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ అయితే మనకి మంచిగా ప్రభుత్వం నడిపింది, మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసింది అనేటువంటి దాన్ని బేరీజు వేసుకొని ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందాకే పెద్దలు చెప్పారు, గిరిగారు ఏదన్నా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గౌరవాన్ని తగ్గించకుండా చూసేటువంటి పరిస్థితి కలగడానికి మీరు చూస్తారే తప్పితే అగౌరవం ఉన్నటువంటి ప్లేస్కి అగౌరవం ఉంచేటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేయు ఆర్యవైశ్యుల 100% అని చెప్పేసి కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే లెక్సిన కాడి నుంచి వారి కుటుంబ సభ్యులతో ఉండటం, దాని తర్వాత వారి వ్యాపార హడావుల్లో బిజీగా ఉండటం, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికే మళ్ళీ కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి ఇష్టపడతారు. లేని పక్షంలో ఆదివారం సెలవు రోజులు వస్తే ఏదైనా బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తప్పితే ఇతర ఆలోచన చేసేటువంటి పరిస్థితి 195% మందికి ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆగ్రహారం, రామచంద్రపుర అగ్రహారం ఆ ప్రాంతంలో మా ఇల్లు ఎదురెదురు, మన క్రేన్ కాంతారావు గారి ఇల్లు, మా ఇల్లు ఆపోజిట్ ఉండేటువంటి మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా ఒక బంధువులుగా, ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం ఉంటామా అని ఇటువైపు మా ఎదురు క్రేన్ కాంతారావు గారి ఇద్దరు ఆపోజిట్ ఇల్లు. చిన్నప్పటి నుంచి వారితో వారి కుటుంబ సభ్యులందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీలో మేయర్ అంటే ఎంతో మంది వ్యాపారస్తులు, ఎంతో మంది ధనవంతులు మరి వచ్చి మేము ఎన్నికల్లో నిలబడతాం, మాకు మేయర్ చేయండి అని చెప్పేసి ఎంతో మంది వ్యాపారస్తులు, ధనవంతులు ఇచ్చినా కూడా జగనన్న ఒకే ఒక మాట చెప్పాడు. మొదటి నుంచి మనోహర్ నాతో పాటు ప్రయాణం చేశాడు, పార్టీ స్థాపించిన రోజు నుంచి నాతో పాటు ఉన్నాడు, నేను మనోహర్కే ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎంతమంది వచ్చినా కూడా నన్ను మేయర్ చేసినటువంటి వ్యక్తి మా జగనన్న అని చెప్పేసి కూడా నేను చెప్తాను. తర్వాత నేను మేయర్ అవడానికి నేను ఏదో ఒక డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలి. మర్చిపోయి మా శరత్ పేరు కూడా చెప్పలేదు, మళ్ళీ విశ్వనాథ్ పేరు చెప్పరా, మన తోటవారి పేరు చెప్పరా, వేదిక మీద అనుకున్నారు. నేను ఏదో డివిజన్లో కార్పొరేటర్గా మరి పోటీ చేయాలి కాబట్టి నేనున్నటువంటి ప్రాంతంలో మరి నేను కార్పొరేటర్గా ఆ రోజు పోటీ చేస్తే మరి గుంటూరు నగరంలోనే ఈ 57 డివిజన్స్లో ఉన్నటువంటి మెజార్టీ రానటువంటి మెజార్టీ 3900 ఓట్ల మెజార్టీ ఆ రోజు నాకు నా డివిజన్లో ఇచ్చి నన్ను అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్గా కూడా ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర నాకు అన్ని సామాన్య నా డివిజన్లో ఆర్యవైశ్యులు చాలా మంది ఎక్కువ శాతం ఉంటారు, అదేవిధంగా బ్రాహ్మణులు ఎక్కువ శాతం ఉంటారు, అదే ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం ఉంటారు, అదేవిధంగా కాపులు ఎక్కువ శాతం ఉంటారు. సుమారు 12,000 ఓట్లు ఉన్నటువంటి మా డివిజన్లో 8,500 పోలవుతే 3,900 ఓట్ల మెజార్టీ నాకు వచ్చింది అంటే మరి ఎంతమంది నాకు పనిచేశారో మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఆర్యవైశ్యులు ఉంటారు, ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారు, ఎక్కడ కూడా వాళ్ళందరితో కూడా ఒక స్నేహభావంతో ఉంటూ
వాళ్ళందరితో కూడా కుటుంబ సభ్యుడి మాదిరిగా ఉంటూ ఎక్కడా కూడా ఇంత పొరపాటు లేకుండా 3 సంవత్సరాల పాటు నేను ఆ యొక్క జగనన్న ఇచ్చేటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడం వల్ల, పార్టీకి నిబద్ధతగా పనిచేయడం వల్ల ఈరోజు జగనన్న నన్ను మరి గుంటూరు నుంచి ఈరోజు చిలకలూరుపేటకి ఈరోజు నన్ను పంపించి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం కూడా జరిగింది. ఈ జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఏ ఆదివాసీని కూడా ఈ జగనన్న ప్రభుత్వంలో ఎవరిని కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పేసి వేదిక మీద ఉన్నోళ్ళని, వేదిక కింద ఉన్నోళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి బేరీ చేసుకోండి. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 ఈ రోజు వరకు మీరు 10 సంవత్సరాల్లో మీకు ఏ ప్రభుత్వం వల్ల మీకు ఇబ్బంది జరిగింది, ఏ పాలకుల వల్ల మీకు ఇబ్బంది జరిగింది, ఏ ప్రజాప్రతినిధుల వల్ల మీకు ఇబ్బంది జరిగింది, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. కూటమిని దెబ్బతీసేందుకు చంద్రబాబు, పవన్ మధ్య చిచ్చు పెట్టాలని వైకాపా కుట్రలు ఫలించవు అని స్పష్టం చేశారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన అధినేతల మధ్య, నియోజకవర్గాల స్థాయిలో స్థానిక ఇన్ఛార్జీల మధ్య లేని వివాదాలు సృష్టించేందుకు చూస్తున్న బ్లూ బ్యాచ్ కు మే 13న ఓటుతో దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇవ్వాలన్నారు. చిలకలూరిపేట శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జనసేన యూత్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, వైకాపా వాళ్లు చివరకు చిలకలూరిపేటలో కూడా తనకు తోట రాజా రమేష్ కు మధ్య తగాదాలు పెట్టాలని ఎదురు చూస్తున్నారన్నారు. రాజా రమేష్ కు డబ్బులు ఇచ్చినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని తానే అడిగినా ఈ రోజుకి రాజా రమేష్ రూపాయి కూడా తీసుకోలేదన్నారు. రాజా రమేష్ ఎదుగుదలను ఓర్చుకోలేని వాళ్లు కొంతమంది దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో వారు ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు కూటమి అధికారంలో ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ 10 ఏళ్లు ఇరు పార్టీలే కలిసి ఉంటాయన్నారు. ఒకసారి జగన్ రెడ్డి ఓడిపోతే ఆ పార్టీ ఉండదని స్పష్టం చేశారు ప్రత్తిపాటి. వైసీపీ ఓటమికి పవన్ కళ్యాణ్ బలమైన పునాదులు వేశారన్నారు. వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం కాబోతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారు. సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి చేరేలా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు ఆయన. ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ మౌత్ పబ్లిసిటీ చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని చెప్పారు. అనంతరం మాట్లాడిన చిలకలూరిపేట జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, గతంలో కావటి మనోహర్ నాయుడు, అనిల్ కుమార్, పవన్ కళ్యాణ్ ను అనేక విధాలుగా విమర్శించారు, వ్యక్తిగతంగానూ దూషించారన్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయానికి కృషి చేయాలని జనసేన కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏదైతే నియంకుశ పరిపాలనని, ఈ అరాచక పరిపాలనని అంతమొందించడానికి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో రేపు రానున్న ఎన్నికలకు పోవడం జరుగుతుంది. ఆ ఉమ్మడి అభ్యర్థిగా మనకి ఒక నాయకుడిని ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఇక్కడ మనం నియమించడం జరిగింది. వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనసేనకి, ప్రతి వీర మహిళది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు వచ్చే ప్రతి ఒక్కరిది మన ఉమ్మడి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, సిద్ధాంతాలకి నిలిచే వారసులను జనసైనికులని గర్వంగా చెప్పాలి మనందరం. ఇకపోతే పవన్
అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కన్నా తెలివైన వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడా, రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళ, నీ మోసాలను ఎంత మేరకు భరిస్తారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు మే 13న ఆయన బటన్ నొక్కానని చెప్పి ఏ ప్రజలైతే మోసం చేశాడో అదే ప్రజలు అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నారో లేదా? ఉన్నారు. వాళ్ళు చెయ్యొద్దని జన సైనికులు అసలు పవర్ స్టార్ దెబ్బకి గజగజలాడుతూ ఉన్నాడు. పవర్ స్టార్ గజగజలాడుతూ ఉన్నాడు. చంద్రబాబు అనుభవం ఒక పక్క అయితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ దెబ్బకి గిలగిలగిలగా కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం సర్వనాశనం అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ తగ్గి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉండకూడదని మా రాజా చెప్పినట్టు సీట్లు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గి రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండటం కోసం, ఓటు చేరకుండా ఉండటం కోసం ఒక మెట్టు తగ్గి సీట్లు తగ్గించుకున్నాడు తప్ప రేపు పవన్ కళ్యాణ్ మాట అమలు కాకుండా ఏ ఒక్క అడుగు ముందుకు పోదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క బలం. చిలకలూరుపేటలో నాకు రాజాకి ఎన్ని తగాద పెట్టాలనో చూస్తున్నారు. డబ్బులు ఇచ్చారంటారు. ఏ రోజు నోరు తెసేసి ఈ నిమిషానికి నన్ను డబ్బులు అనేటువంటి ప్రస్తావన తేలేదు. నేనే అడిగాను అనేక సార్లు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవాలి కూడా. పైనేమో వాళ్ళిద్దరి మధ్య తగాద పెట్టాలని, నియోజకవర్గాల్లోనేమో మా ఇద్దరి మధ్య తగాద పెట్టాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజా రమేష్ ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వాడు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకసారి పార్టీ కన్వీనర్ గా నియమించిన తర్వాత పార్టీ ఒక లైన్ లో నడవాలి. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మూడు కలిసాం. ఈ కూటమికి తిరుగులేదు. 10 ఏళ్ళు కూటమిదే ఈ రాష్ట్రంలో అధికారం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ పార్టీ ఉండదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ ఓటమికి పవన్ కళ్యాణ్ వేసిన పునాదే బలమైన పునాది. ఈ రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోమని కూడా నేను మీ అందరినీ తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాదెళ్ల మండలం గణపవరం, శ్రీకెలంపల్లి, భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన ఆయన ఓటుకు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడిన ఆయన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు వైసీపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆడ పెట్టుకుంటున్నారు పెద్ద నర్సాపేటలో పెద్ద ఏదంటే రాజుగా దొంగనాయాల అన్న మేము వెళ్తున్నాం లోపలికి. రాష్ట్రంలో పేదలందరికీ త్వరలో ఇల్లు, ఇంటింటికి మంచినీళ్ల వరాలు నెరవేరబోతున్నాయని తెలిపారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. సొంత ఇల్లు కలిగి మంచినీళ్ల కూడా ఢోకా లేకుండా నెల నెల ఆర్థిక సాయం అందించే ఆ రోజుల్ని ఒక్కసారి కళ్ల ముందు ఊహించుకొని ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలందరికీ ఆమె విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట 8వ వార్డులో ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తాను గమనించిన అంశాలు, విన్న సమస్యలపై మాట్లాడిన వెంకటకుమారి ప్రత్తిపాటి గెలుపుతో అన్నింటికీ తప్పక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
గతంలోనే చిలకలూరిపేటకు ఆయన 4,500 వరకు టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి దాదాపు పూర్తి చేస్తే వాటిని విడుదల రజని లబ్ధిదారులకు అందకుండా చేశారన్నారు. వాటిని పూర్తి చేసి సకల సౌకర్యాలతో లబ్ధిదారులకు అందించడంతో పాటు ఇంకా మిగిలిపోయిన అర్హులైన పేదలందరికీ వచ్చే 5 ఏళ్లలో ఇళ్లు నిర్మించడం, స్థలాలు లేని పేదలకి పట్టాలిప్పించి ఇళ్లు కట్టించి ఇవ్వడం ప్రతిపాటి పుల్లారావు తొలి ప్రాధాన్యంగా పెట్టుకున్నారని తెలిపారు వెంకట కుమారి. చిలకలూరిపేట పట్టణంలో 8వ వార్డు ప్రచారం నిర్వహిస్తున్నాము. చాలా బాగా ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఈ వార్డు ప్రజలందరూ కూడా బాగా అభిమానించి మళ్ళా పుల్లారావు గారే రావాలని ప్రతి ఒక్కరు కాంక్షిస్తూ నాకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ వార్డు టీడీపీ మెజార్టీ వార్డు ఎప్పుడు కూడా ఎంత అనుకూల పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా పార్టీకి అనుకూలంగా ఉంటారు. మనం చేసిన అభివృద్ధి తప్పితే ఇక్కడెక్కడ అభివృద్ధి కనిపిస్తలేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాలువలు తీయలేదు, కరెంటు సరిగా ఇబ్బందిగా ఉంది, నీళ్ళకి అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ 10 రోజుల్లో పరిష్కారం అవుతాయి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మళ్ళీ పుల్లారావు గారు గెలిచినాక ఈ వార్డులో రోడ్లు కూడా ఈ వార్డు టీడీపీ వార్డు అని చెప్పి రోడ్డు కూడా వేయలేదని కొందరు చెప్తూ ఉన్నారు. మనం ఇలాంటిది ఒకటే పార్టీకి అవి అనుకూలంగా ఉన్నాడు ఒక వ్యవస్థనే, లేదంటే అనుకూలంగా లేనాడు ఇంకో చోట చేయలేదు. మనం కూడా అంతా అభివృద్ధి చేసాము, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశాము. ఇప్పుడైతే అలా కనిపించలేదు. 5 సంవత్సరాల్లో చాలామంది చాలా ఇబ్బందులు తెలియజేస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటు అని చెప్పి వీళ్ళందరినీ మోసం చేసి వాడు ఇక్కడ ఉండగా వెళ్ళిపోయారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే పుల్లారావు గారితోనే అభివృద్ధి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మంచి శుభపరిణామం ఈ వార్డు నుంచి కూడాను. ఈ వార్డులో చాలామందికి పల్లిబాబు కానీ అలాగే ఈ అబ్బాయి గంగాధరం ప్రతి ఒక్క ఇంటికి అక్కాయి వదిన అని ప్రతి ఒక్కళ్ళ పిలిచి పరిచయం చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను ఈ వార్డులో ఎవరిని పేర్లు పెట్టి పిలవకుండా అందరు బంధుతో పిలుస్తారు. ఎప్పుడు వార్డుతో బొంబాయికి పోయి చిన్న విషయమైనా పూర్తిగా సపోర్ట్ తోటి ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఏ చిన్న సమస్యనే కూడా చాలా అనుకూలంగా వీళ్ళందరూ ఉండి పనిచేస్తూ ఉన్నారు. గోరట్ల శ్రీకాంత్ ఎవరైనా సరే నేను ఎప్పుడు చెప్తాను ఇది ఈ పార్టీ ఈ వార్డులో ఉన్నట్టుగా అన్ని వార్డుల్లో ఉంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు సొంత మనుషుల్లాగా భావించి అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉన్నారు. ఈరోజు ఈ సైకో జగన్ వచ్చినాక ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను. కదిలితే పోలీస్ కేసులు, కదిలితే అరెస్టులు, కదిలితే అరాచకము కబ్జాలు చేసి చిలుకూరుపేటనంతా అభివృద్ధిని ఎక్కడో పెట్టేసి వాళ్ళందరూ ఇక్కడి నుంచి గుంటూరు పారిపోయారు. దయచేసి మళ్ళీ అలా మోసపోవద్దు. మనం గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు. ఇక్కడ మనం స్థిరంగా ఉన్నాము. పుల్లారావు గారికి అలాగే శ్రీకృష్ణదేవరాయలకి అందరూ కూడా మీరు ఎమ్మెల్యే ఎంపీకి ఇద్దరు కూడా ఓట్లేసి చిలుకూరుపేట మళ్ళీ అభివృద్ధి బాటలో పయనించేటట్టుగా మీ అందరు సపోర్ట్ కోరుతున్నాను.
పోయినసారి ఒక్కసారి చూద్దామని జగన్ ఓటేసి గెలిపించిన మీరు మళ్ళీ జగన్ ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ కూడా చిలకలపేట ప్రజలందరూ కూడా విఘ్నులు, ఎవరు మంచివాళ్ళు చెడవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు. మంచిని అభివృద్ధిని కోరుకునేవాళ్ళు కాబట్టి అందరూ పుల్లారావు గారు సపోర్ట్ చేస్తున్నారు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. నాదెండ్ల మండలంలోని చందవరం, కనపరు, నాదెండ్ల గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ను పట్టుకుని ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లిన వైసీపీ నాయకులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏఎంసీ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి బ్యాలెట్ నమూనా ఈవీఎం ప్యాడ్స్ అందించడం జరిగింది. వాళ్ళు ఈరోజు గ్రామంలో పెద్దలందరితో కలిసి, గ్రామ కార్యకర్తలతో కలిసి ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించబడుతున్నది. తొలి రోజు మన దేవుడి ఊళ్ళో ఈ కార్యక్రమం మన పెద్దల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో నిర్వహించబడుతుంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులతో ప్రచారం మొదలుపెట్టాము. మన మనోహర చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో మన మనోహర్ నాయుడు అన్న, మన పార్లమెంటు సభ్యుడు మన అనిల్ అన్ననే మన ప్రచారం మొదలుపెట్టాము. రాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీ వేటును స్వాగతిస్తూనే ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్ భక్తిని ఏమాత్రం వదిలిపెట్టని సీఎస్ ను తక్షణం బదిలీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బదిలీ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసినట్లు పింఛన్ మరణాలపై జవహర్ రెడ్డిని ఏటూగా కేసు పెట్టి విచారించాలన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేట 11వ వార్డులో ప్రతిపాటి పుల్లారావు ప్రచారం నిర్వహించారు. ఆయనకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలమాలలతో, బాణాసంచా వెలుగులతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలతో చేకూరే లబ్ధిని మహిళలు, వృద్ధులు, యువతకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ రాజకీయ హింస పెచ్చుమీరుతున్న తరుణంలో డీజీపీ బదిలీ విపక్షాలకు కొంత ఊరటనిచ్చే అంశమన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఫిర్యాదు చేసిన కొంతమంది ఎస్పీలు, డీఎస్పీలను విధుల నుంచి తప్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడి నుంచో వచ్చి బుల్లెట్లు దించుతాం, దాడులు చేస్తామని ఇష్టానుసారం మాట్లాడుతున్న వాళ్లు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు ప్రతిపాటి. ఈ ప్రభుత్వం వీళ్ల అధికార దర్పానికి మరో వారం రోజులే గడువు ఉందని, తర్వాత ఈ బుల్లెట్లు దించుతా అంటున్న వ్యక్తి ఆచూకీకైనా దొరుకుతారా అని ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రి తన బినాబీని గెలిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యమయ్యే పని కాదన్నారు ప్రతిపాటి. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే చిలకలూరిపేటను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన వారికి నెలకు 4,000 రూపాయల పింఛన్ అందిస్తామని, దీన్ని ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని కలిపి జూలైలో 7,000 రూపాయలు అందిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బడుగు బలహీన వర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, జాతి సంపద దోపిడీ, అధికార దుర్వినియోగం, అభివృద్ధి పేరుతో చందాలంటూ చేసిన దంతాలు జనం గుండెల్లో గాయాలై ఇంకా మానలేదని, ప్రజలు ఇంకా వాటిని మర్చిపోలేదని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఘాటుగా విమర్శించారు. మండలంలోని వంకాయలపాడు, బోయపాలెం గ్రామాలలో ఆదివారం రాత్రి కావటి జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదాతో కలిసి పర్యటించారు. తొలుత ఇరు గ్రామాల ప్రజలు కావటికి ఘన స్వాగతం పలికారు. వంకాయలపాడులో హైవే సర్వీస్ రోడ్డు నుంచి బోయపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పూజలు చేసి పార్టీ నాయకులు భారీ బాణాసంచా కాలుస్తూ బైకులు, ట్రాక్టర్లకు పార్టీ పతాకాలు కట్టి ఉత్సాహంగా ర్యాలీలను ఏర్పాటు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక సమస్యని తెలుసుకుంటూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షోను కొనసాగించారు. పార్టీ మేనిఫెస్టో, ప్రజలకు జరిగిన లబ్ధి వివరాల కరపత్రాలను పంపిణీ చేస్తూ వారి ఓట్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా 2 గ్రామాల్లోనూ ప్రజలను ఉద్దేశించి కావటి మాట్లాడుతూ నియోజకవర్గంగా సీఎం జగన్ ను తమ పార్టీ నేతల్ని పదే పదే అవినీతి పరులంటూ ప్రెస్ మీట్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత టీడీపీలో తన పాలనా తీరును గుర్తు చేసుకుని మాట్లాడాలన్నారు. టీడీపీ హయాంలో చేసిన ప్రత్తిపాటి అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. వంకాయలపాడు పంచాయతీ పరిధిలోని బోయపాలెం సంగం గోపాలపురం ప్రాంతాల్లో టీడీపీ హయాంలో ప్రత్తిపాటి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన గ్రావెల్ తవ్వకాల భాగవతం అందరికీ గుర్తుందన్నారు. అభివృద్ధి సాకుతో ఉపరపాలెం పెద్ద చెరువు అగాధాలు చేసి వేలాది టిప్పర్ల గ్రావెల్ ను గుంటూరు, ప్రత్తిపాడు, అమరావతి ప్రాంతాలకు తరలించి విక్రయించుకోలేదన్నారు. వాటిని ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఉప్పరపాలెం గ్రామస్తులు కొండెక్కిన ప్రత్తిపాటి పట్టించుకోకుంటే ప్రస్తుత ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారికి నచ్చచెప్పి కాపాడింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఉప్పరపాలెం గ్రామానికి చెందిన తమ పార్టీ మద్దతుతో గెలిచిన మహిళా సర్పంచ్ను ఆమెకు అండగా నిలిచిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది వాస్తవం కాదా అని, పంచాయతీ నిధుల్ని దుర్వినియోగం చేసిందంటూ ఆమెపై మీ తొత్తులు తప్పుడు కేసుల్ని పెట్టించి బెదిరించి మీ పార్టీ కండువా కప్పింది మీరు కాదని ఇక్కడ ప్రజలకు చెప్పే ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నించారు. బోయపాలెం సుగాలి కాలనీ గిరిజనులు తమ పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుని జీవనాధారమైన భూముల్లో దౌర్జన్యంగా మట్టి తవ్వకాలు చేసి వారిని వీధిన పడేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కోసం మంజూరైన టెక్స్టైల్ పార్కును సైతం ప్రైవేటు పరం చేసి రాజాపేటకు తరలించి మీ బినామీలచే సబ్సిడీలు పొందింది జగమెరిగిన సత్యం అన్నారు. అమరావతి రాజధాని నియోజకవర్గ కేంద్రం చిలకలూరిపేటలో ఏ కార్యక్రమం జరిగినా నాదెండ్ల, తిమ్మాపురం, ఎడ్లపాడు, బోయపాలెంలోని నూలు పరిశ్రమ నుంచి చందాల పేరిట దందాలు చేసింది టీడీపీ నాయకులు కాదా? అందులో ప్రతిపాటి దంపతులకు సంబంధం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారం పోయాక 4.5 ఏళ్లు నియోజకవర్గాన్ని మీరు మర్చిన ప్రజలు మీరు చేస్తున్న వాటిని ఇంకా మర్చిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలు తమకు మేలు చేసిన ప్రభుత్వం ఏదో ఆలోచించి వారికే మద్దతు ఇవ్వాలన్నారు. మే 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి పి. అనిల్ కుమార్ యాదవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఘంటా శంకర్, వడ్డేపల్లి నరసింహరాజు, ఎంపీటీసీ నాజుల, బింజు బొల్లయ్య, జేసీఎస్ రాజమండ్రి చింతారావు, మాజీ ఎంపీటీసీ వి. శ్రీనుబాబు, పార్టీ గ్రామ కన్వీనర్లు షేక్ అల్లాబక్షు, హుస్సేన్, నాయకులు షేక్ ఖాదర్ బాషా, బండారు అనిల్, తమ్ములూరి నాగరాజు, ఏసోపు, వి. శ్రీను నాయక్, రసూల్, కల్లూరి హరిబాబు, చైతన్య పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గడపవరం శ్రీకెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 3 రోజుల పాటు జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో 2324 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. తొలి రోజు ఆదివారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు 1489 మందికి గాను 1219 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో రోజు సోమవారం పోలీసులు ఇతర జిల్లాలో విధులు నిర్వహించేవారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పోలీసులు పోలింగ్ కు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను చిలకలూరిపేట ఆర్ఓ నారదముని, రూరల్ సీఏ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పేతరే ఇవాళ వేయచ్చు, రేపు వేయచ్చు. ఎంగేజ్ కూడా తీసుకొని ఉంటాను, నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడే ఎంగేజ్ కూడా సరే సార్. నమస్తే. ఓటే ఎర్లీ మార్నింగ్ క్రౌడ్. రాష్ట్రంలో ఎప్పటికైనా యువత భవితకు అవకాశాలు కల్పించేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె డాక్టర్ స్వాతి. 5 ఏళ్లుగా అన్ని విధాలుగా దగా పడిన యువత, నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సారథ్యంలోనే అన్నారామె. సూపర్ 6 పథకాలలో భాగంగా యువతకు 20 లక్షల రూపాయల వరకు ఉద్యోగాలు, అవి లభించే వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న పార్టీ సాహసోపేతమైన నిర్ణయమే అందుకు నిదర్శనమన్నారు. చిలకలూరిపేట 32వ వార్డులో తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా స్వాతి ప్రచారం నిర్వహించారు.
నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలపై ఇంటింటా ప్రచారం చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికుల నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఊతం లభించబోతోందన్నారు. చిలకలూరిపేటలో ప్రతిపాటి రాష్ట్రంలో కూటమి విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు స్వాతి. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు తప్ప అవినీతి, దోపిడీ, భూకబ్జాలు కాదని వైసీపీ నాయకులు అది గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిపాటి చంద్రబాబు నాయకత్వాన్ని యువత అంతా బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్వాతి. రాష్ట్రంలో అరాచక పాలన తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ కూటమికి, ప్రభుత్వానికి ఓటు వేసి మద్దతు తెలపాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని సంత వద్ద మైత్రి అపార్ట్మెంటు వాసులతో ప్రత్తిపాటి సమావేశమయ్యారు. స్థానికులు ప్రత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఉన్నారు. ఇంటికి పోయేటువంటి అవకాశం ఉంది. మీరు అపార్ట్మెంట్ లో ఉండి మీ పలుకుబడంతా ఉపయోగించండి. మీరు చెప్తే చాలా మంది ఉంటారు, మీకు తెలియదు. ఫోన్ చేస్తే మీరు ఎవరు కాదన్నారు. మీరు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వచ్చారు, ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు, ఈ అపార్ట్మెంట్ కట్టక ముందు అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఒకసారి నెంబర్ వేసుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ కిట్టి పార్టీలు ఎవరు ఉంటారు, మీతోటి సంబంధాలు, స్నేహితులు ఎవరు ఉంటారు, అన్నిటినీ ఈ ఎన్నికల్లో ఉపయోగించాలి. ఒక దుర్మార్గ ప్రభుత్వం ఉంది. ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టమే. నష్టం లేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అందరికీ నష్టం చేసి ఒక ధనదాహంతో జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి పేదవాడి మీద పడుతుంది, ప్రతి కుటుంబం మీద పడుతూ ఉంది. ఎందుకంటే తన స్వార్థం కోసం, ఎంతసేపటికి తన దోపిడీ కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసమో, ఓటేసిన ప్రజల కోసమో, ఈ రాష్ట్ర మంచి కోసమో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమో, యువత భవిష్యత్తు కోసమో, ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ అందించి ధరలు పెంచేటువంటి దానికో, లేకపోతే లా అండ్ ఆర్డర్ అందించి స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఉండేటువంటి ఆలోచన చేయని ముఖ్యమంత్రి ఉండటమే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జర్నలిస్టులతో మాజీ మంత్రి, టీడీపీ కూటమి శాసనసభ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో ఏళ్ల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని, ప్రెస్ క్లబ్కు స్థలం ఎంపిక చేసి బిల్డింగ్ నిర్మాణం చేయాలని కోరారు జర్నలిస్టులు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించి నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. అందులో జర్నలిస్టులు కూడా ఒక వర్గమే. మనం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం గత 5 సంవత్సరాలుగా. చాలామంది పాపం గతంలో అక్రిడేషన్లో ఉన్న వాళ్ళకు రాకుండా పోయినాయి, అక్రిడేషన్లు ఇళ్ల స్థలాలు రాకుండా పోయినాయి. ఎన్నో రెస్ట్రిక్షన్స్ ప్రతి విషయంలో సమాచారం ఇచ్చేవాళ్ళే కరువైపోయారు. ఈ రకంగా ఇబ్బందులు పడుతూ వచ్చాం. అందుకని ఈసారి కూటమి అభ్యర్థులు అందరూ గెలిచి వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాం. ఆయన ఇచ్చిన అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా మరి ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థి తరఫున ఇక్కడ చిలకలూరుపేటలో మరి మన పుల్లారావు గారు 6వసారి పోటీ చేస్తున్నారు. మరి నియోజకవర్గ సమస్యల పట్ల, మన పాత్రికేయుల సమస్యల పట్ల అన్ని అవగాహన కలిగిన వ్యక్తి. మన పాత్రికేయులు దాదాపు ఇక్కడ ఉన్న 100 మందిలో 100 మందిని పేరుతో పిలవగలిగిన వ్యక్తి పుల్లారావు గారు ఎవరైనా. అంతేకాదు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మన పాత్రికేయులు ఎవరైనా ఏదైనా అవసరానికి మీరు ఒక ఫోన్ చేసిన వెంటనే అభద్రతా భావంగా వార్తలు రాసే క్రమంలో కానీ, ప్రయాణం చేసే క్రమంలో కానీ సమాజంలో ఏ విధంగా మనం పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎంత ఇబ్బందులు పడ్డామో, లాఠీ దెబ్బలు అయితేనేమి, కొరడా దెబ్బలు అయితేనేమి, కాళ్ళతో బంధించుకోవడం అయితేనేమి, రకరకాలుగా హింసలు పడుతూ ఈ రోజున పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాం. ఇంటి నివేశన స్థలాలు ఎక్స్టెన్షన్ గురించి పెట్టినందుకు వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ప్రత్తిపాటి పుల్లారావు గారు 30 సంవత్సరాల నుండి అందరికీ చిలకలూరిపేటలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి.
జర్నలిస్టులు కానీ ఎవరైనా కానీ సాధారణంగా ఒక ఫోన్ చేసినా కానీ వెంటనే ఫోన్ చేసి నీ సమస్య ఏమిటి, నీకేం కావాలని చెప్పేసి వెంటనే ఆ పని చేసి మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి ఆ పని చేశారా లేదా, అది ఏ విధంగా జరిగింది, ఇంకేమైనా చెప్పమంటారా అని చెప్పి మళ్ళీ కాల్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే ఆయన జర్నలిస్టుల పక్షపాతి. జర్నలిస్టులు ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఏమన్నా అంటాడు. ఎందుకంటే జరుగుతున్నా మన గోపి గారు చెప్పారు, భవనం జరిగిన సంఘటన సేమ్ అదే విషయం నాకు జరిగింది. నాకు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, రోడ్డు యాక్సిడెంట్. కానీ మొట్టమొదటి నన్ను చూడడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పుల్లారావు గారు. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ రోజు ఫోటో చూసి ప్రెస్ మీట్ కూడా ఆపుకొని నన్ను చూడడానికి వచ్చారు. నేను మర్చిపోలేదు. అంతకుముందు కూడా కరోనాలో నాకు కరోనా వస్తే క్వారంటైన్లో ఉంటే దాదాపు 2-3 సార్లు ఫోన్ చేసి ఎట్లా ఉంది నీకు, ఎట్లా ఏమన్నా హెల్ప్ కావాలా, ఏం చేయమంటావు అని 2-3 సార్లు నాకు ఫోన్ చేశారు. ఇవన్నీ మనం మర్చిపోలేము. ఈ అనుమానం కూడా ఎవరికి లేదు ఈ నియోజకవర్గంలో, ఆ వైసీపీ వాళ్ళకు కూడా లేదు. గెలుపు గురించి ఉందా మీరు చెప్పండి. ఎందుకంటే మీరు అందరి దగ్గర పోతుంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేసిన లోగుట్టు వాళ్ళే చెప్తారు. గెలుపు అనేటువంటి దాంట్లో వైసీపీ వాళ్ళలో కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ మెజారిటీ ఎంత అనేటువంటి దాని మీదనే చిలకూరుపేట వరకు జరుగుతూ ఉంది చర్చ. కాబట్టి మీ సమస్యలు ముఖ్యంగా కొన్ని రాసిచ్చాడు నాకు గోపి. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎవరూ పొరపాటును కూడా వైకాపా మాయమాటలు నమ్మి తమ ఓటు వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్. ప్రజల్ని అన్ని విధాల మోసం చేసిన పాపానికి వైకాపా ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకోబోతుందని, అలాంటి ఓడిపోయే పార్టీకి ఒక్క ఓటు పడినా వేస్టే అని అన్నారాయన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదే పదే అదే విషయాన్ని చెప్తున్నారని గుర్తు చేశారు. నాదెళ్ల మండలం ఎండుగుంపాలెం, బుక్కాపురం, రాజుగారిపాలెంలో తన తండ్రి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు శరత్. అభివృద్ధిని కోరుకుంటే విధ్వంసాన్ని, సంక్షేమం ఆశిస్తే సంక్షోభాన్ని, ఉద్యోగాలు వస్తాయనుకుంటే దారుణ నిరాశల్ని మిగిల్చిన వైకాపా అసలు ఎన్నికల్లో ఓటు అడిగే అర్హతే లేదన్నారు శరత్. మెగా డిఎస్సీతో పాటు 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను ఆ లెక్కలో కలిపి చూపించిన దివాలా కోరు ప్రభుత్వం జగన్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. అందుకే అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ ఉపాధికి భరోసా ఇచ్చే దార్శనికుడైన చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడం రాష్ట్ర యువతరం అందరి ముందున్న బాధ్యత అన్నారు శరత్. చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు నాసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.